ఏ ఉన్నాడ్రా బాబు మా అన్నయ్య. హలో గైస్, ఈరోజు అనేది చెన్నై లవ్ స్టోరీ మూవీ సక్సెస్ మీట్కి వచ్చా. ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ సక్సెస్ మీట్కి చీఫ్ గెస్ట్ వచ్చేసి నాగ చైతన్య అన్న. సో ఆయన అనేది రానికి ఇంకా టైం పడుతుంది. అప్పట్లోపు ఎస్కేఎన్ గారు వచ్చారు. ఎస్కేఎన్ గారి స్పీచ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇంకా ఎవరు రాలేరు, సో టైం పడుతుంది స్టార్ట్ కానీకే. ఆల్మోస్ట్ 12కి అలా స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి. సో నేనైతే 1 అవర్ ఈజీగా వెయిట్ చేసా. ఇంకా కొద్దిసేపట్లో నాగ చైతన్య అన్న కూడా వస్తుండు. ఇంకా ఫైనల్గా నాగ చైతన్య అన్న అయితే వచ్చిండు. ఇంకా కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియ, ఎస్కేఎన్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా అందరు వచ్చారు. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. తెలుగు అమ్మాయి శ్రీ గౌరీ ప్రియ గారి పర్ఫార్మెన్స్ అండ్ అలానే మా రవి నంబూరి గారి డైరెక్షన్ అండ్ కథ అండ్ అలానే ఇంకా ఈ ప్రోగ్రామ్కి 2 డైరెక్టర్లు కూడా వచ్చారు. అందులో ఒకరు అనేది శైలేష్ కొలను, హిట్ మూవీ ఫ్రాంచైజీ డైరెక్టర్. ఇంకా కిరణ్ అబ్బవరం అన్న ప్రీవియస్ మూవీ కే ర్యాంప్ డైరెక్టర్ కూడా వచ్చారు. నువ్వు బాగుండాలని మేము అందరం కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్. నేను మొన్ననే సండే రోజు నైట్ కలిసినప్పుడు అడిగాను, ఏం డార్లింగ్ కొద్దిగా టెన్షన్గా నువ్వు ఫీవర్గా ఉందంటే మండే ఎలా ఉంటుందో హోల్డ్ చూడాలి, కొద్దిగా టెన్షన్గా ఉంది అన్నాడు. దట్ ఈస్ ద ట్రూత్. మండే డిసైడ్స్. చూసాను ఊళ్ళో ఉండే జనాలు థియేటర్కి వెళ్ళి ఇంకొకసారి సినిమాకి వెళ్దాం, నెక్స్ట్ షోకి వెళ్ళారు. ఇంతకీ మీరు మూవీ చూసారో లేదో కింద కామెంట్లో చెప్పండి. ఇంకా ఈ మూవీ సెకండ్ హీరోయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి తేజేష్ గారికి, ఎస్కేఎన్ గారికి, ధీరజ్ గారికి బిగ్ కంగ్రాచులేషన్స్. చెప్పి కొట్టడం వేరు, అంటే కొన్ని మ్యాచ్ల్లో మనం ఓడిపోతాం. ఫౌజీ మూవీ ప్రొడ్యూసర్. ఫౌజీ పోస్టర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. నాకైతే పిచ్చగా నచ్చింది పోస్టర్ అయితే. నాకైతే మూవీ చెన్నై లవ్ స్టోరీ చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక డిఫరెంట్ మూవీ చూసా అనిపించింది. సెకండ్ హాఫ్ అనేది టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది. ఇంకా ఇంటర్వెల్, క్లైమాక్స్ ఈ రెండు అనేది చాలా హార్ట్ టచింగ్ ఉంటాయి. కిరణ్ అబ్బవరం అన్న కెరియర్లో ఇది ఒక బెస్ట్ మూవీ, నో డౌట్ అయితే. కానీ హీరో కన్నా హీరోయిన్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది మూవీలో. ఇంకా గౌరీప్రియ గారి యాక్టింగ్ కూడా బాగుంటుంది సినిమాలో. సో మీరు ఇప్పటివరకు మూవీ చూడకపోతే ఒకసారి ట్రై చేయండి. మూవీ అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఇంకా మూవీలో మేజర్ ప్లస్ వచ్చేసి మణి శర్మ గారి సాంగ్స్, ఇంకా బీజిఎం చాలా హార్ట్ టచింగ్ ఉంటాయి. నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ ఇస్తాయి మూవీ మీద. కొన్ని బ్యూటిఫుల్ కన్వర్జేషన్స్ ఉంటాయి మూవీలో, లైక్ టెంపుల్ సీన్ కావచ్చు, ఇంకా అనేది బీచ్ లోపల కన్వర్జేషన్, అవన్నీ టూ గుడ్ ఉంటాయి. మీ అందరికీ నమస్కారం కంటే ఐ వాంట్ టు డూ సంథింగ్. ఫైనల్గా అందరూ వెయిట్ చేసిన ఎస్కేఎన్ స్పీచ్ కూడా స్టార్ట్ అయింది. మీరు కూడా వినండి ఎస్కేఎన్ స్పీచ్. నాకు సినిమా తీసిన తర్వాత ఇద్దరే నాకు నా టికెట్ కొన్న ఆడియన్స్ ఆ 3 గంటలు హ్యాపీ అయ్యాడా. నా నేనైతే, రాజేష్ అయితే ఏంటి, కిరణ్ గారు అయితే ఏంటి, ధీరజ్, మా ఫేస్ చూసి డబ్బులు కట్టిన డిస్ట్రిబ్యూటర్కి డబ్బులు వచ్చినాయా లేదా? ఎందుకంటే ఒక డిస్ట్రిబ్యూటర్ ఆయన రాజముద్ర వేశారు, ఆయన చూసి రాత్రి చాలా బాగుందని చెప్తే, ఎందుకంటే ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీకి పెట్టిన పేరు అక్కినేని ఫ్యామిలీ. ఆ అక్కినేని నాగ చైతన్య గారు మాకు ఎప్పుడు సపోర్ట్. ఎందుకంటే జనరల్గా ఏదన్నా ఫంక్షన్ ఉంటే మేము వెళ్ళి పిలుస్తాం, ఆయన కాల్చుకుని అక్కర్లేదు ఏది టైం అంటే ఇంత డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆయనతో ఈయన అనేది మూవీకి రైటర్ ఇంకా డైరెక్టర్. ఈ మూవీ రాసింది ఒకరు, ఇంకా డైరెక్ట్ చేసింది ఒకరు, ఇంకా ఈయన ప్రొడ్యూసర్ కూడా మూవీకి. నాకు అనేది కిరణ్ అబ్బవరం అన్న చాలా ఇష్టం పర్సనల్గా.
ఎందుకంటే రవితేజ అన్న తర్వాత స్క్రాచ్ నుంచి వచ్చిన హీరో ఎవరైనా ఉన్నారంటే కిరణ్ అబ్బవరం అన్నే. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, నాగ చైతన్య అన్న ఫ్యాన్స్కి, కి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా సార్ విష్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడికి వచ్చి మా సక్సెస్ పార్టీలో మీరు వచ్చి పాల్గొనడం, మాతో పాటు సెలబ్రేట్ చేసుకోవడం థ్యాంక్ యూ సో మచ్. నాగ చైతన్య అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆ రోజు ఈవెంట్కి వచ్చారు, నన్ను చాలా సపోర్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. చాలా మంచిగా ఉంటుందన్న మీతో ఎప్పుడు ఆ పాజిటివిటీ కానీ చేతిలో కనపడగానే మనకు తెలియకుండానే ఒక మంచి కోరుకోవాలన్న ఒక ఫీలింగ్ వస్తుంది అన్న. మీ ఫ్యాన్స్తో పాటు మీ ప్రతి సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని నేను కోరుకుంటూనే ఉంటాను చైతన్య అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ చైతన్య అన్న. ఇంకా మా టీం వాళ్ళందరికీ పెద్ద కంగ్రాచులేషన్స్. మాట్లాడుకుంటూనే ఉన్నాం చాలాసార్లు. మా ప్రొడ్యూసర్స్కి మళ్ళీ థ్యాంక్స్. ఎస్కేఎన్ గారికి, సాయి రాజేష్ గారికి. ఇప్పుడు ఫైనల్గా చీఫ్ గెస్ట్ అయిన నాగ చైతన్య స్పీచ్ స్టార్ట్ అవబోతుంది. ఎస్కేఎన్ అనేది నాగ చైతన్య న్యూ మూవీ విశ్వకర్మ గురించి హైప్ అయితే మామూలుగా లేదు. విశ్వకర్మ టీజర్ మీరు చూసింటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చెప్పండి. నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆ క్వాలిటీ కావచ్చు. ఏ ఉన్నాడు రా బాబు మా అన్నయ్య. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, చెన్నై లవ్ స్టోరీ టీమ్ మెంబర్స్ అందరికీ, అలాగే కిరణ్ అభిమానులందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అందరు నాకు థ్యాంక్ యూ చెప్తున్నారు ఈ ఈవెంట్కి వచ్చినందుకు. నాకు నిజంగా థ్యాంక్ యూ చెప్పక్కర్లేదు. నాకు ఇక్కడ ఉండి మీ సక్సెస్ని సెలబ్రేట్ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. యాక్చువల్లీ రాజేష్ నాకు ట్రైలర్ రిలీజ్ ముందే ఫోన్ చేశాడు, సార్ ఇలా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాము రాగలుగుతారా అంటే, ఒక వేరే కమిట్మెంట్ వల్ల నేను ఆ ఈవెంట్కి వెళ్ళలేకపోయా. అయిన తర్వాత వచ్చి నాగ చైతన్య ఆఫ్లైన్ లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇంకా ఈవెంట్కి అయితే చాలామంది వచ్చారు. ఈవెంట్ ఆల్మోస్ట్ ఎండ్ అవ్వడానికి వచ్చింది. సో ఇంకా లాస్ట్ లోపల మూవీ టీము Q&A సెక్షన్ పెట్టుకున్నారు. మీకు ఈ ప్రోగ్రామ్ అంతా యూట్యూబ్లో కూడా దొరుకుతుంది. బట్ బ్యాక్ స్టేజ్ ఎలా ఉంటుంది అని చూపించడానికే నేను ఈ ప్రోగ్రామ్కి వచ్చా. సో ఈ వీడియో కింతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.